నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ విజయ. ఇప్పుడు మనతో పాటు డాక్టర్ అస్కారి ఎండి యునాని వైద్యులు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, సెన్సిటివ్ పెన్ని సమస్య అసలు ఎందుకు వస్తుంది? మగాళ్ళు దీనివల్ల ఏ విధంగా ఇబ్బంది పడతారు? దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా యునానీలో? హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కారి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్ళకు సంబంధించిన చాలా సమస్యలు చాలా ఉంటాయి. ఒక మగాడికి అంటే సెక్స్, అసలు హ్యూమన్ బీయింగ్ మగవాళ్ళలో మోటివ్ ఏంటంటే ప్రథమంగా అన్ని లైఫ్లో సంపాదన, డబ్బులు అన్నిటికన్నా ఆడికి మోటివ్ ఏది అడిగితే సెక్స్ అంటాడు. ప్రతి మగాడి మోటివ్ ఏంటంటే సెక్స్. తర్వాత అన్నీ వస్తాయి, డబ్బు అవన్నీ. ఆ సెక్స్లో రాణించలేకపోతే, ఆ సెక్స్ దాంపత్య జీవితం మీద ఆధిపత్యం వాడికి లేకపోతే, బెడ్ మీద అంటే మగతనం ఇంపాక్ట్ లేకపోతే వాడు చాలా బాధపడతాడు. ఒక మగాడికి కావాల్సిన ఒక ఆనందం, అనుభూతి సెక్స్తో ఉంటుంది. కాబట్టి సెక్స్ మీద రాణించాలంటే అంగంలో దమ్ము ఉండాలి. ఆ దమ్ము లేకపోతే ఇబ్బందులు ఉంటాయి, దాంపత్య జీవితం దొబ్బినట్టే. నేను అంటుంటా, మా దగ్గర మా సామెత ఉంది, సరసానికి పని కూడా రాని మగవాడు సంకలం ఉంటే ఏంటి, సంతలో ఉంటే ఏంటి. సంసారానికి పని రావాలంటే మన సెక్జువల్గా హెల్తీగా ఉండాలి. ఇప్పుడు సెన్సిటివ్ పెనిస్ అంటే ఏంటిది, మీకు దగ్గర దీనికి పరిష్కారం ఉందా లేదా అని మీరు అడిగారు కదా క్వశ్చన్. ఆ కామెంట్ వచ్చిన కామెంట్ ఏంటంటే, చాలామంది నా వీడియోస్ చూసి ఇప్పుడు అవగాహన వాళ్ళకు కూడా ఒక నాలెడ్జ్, సెక్జువల్ హెల్త్ గురించి ప్రేక్షకులకు తెలుస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలామంది, నేను ఫీల్డ్లో రాకముందు చాలామంది డాక్టర్లు సెన్సిటివ్ పెనిస్కే శీఘ్రస్ఖలనం సమస్య అనేవాళ్ళు, శీఘ్రస్ఖలనం సమస్య అనేవాళ్ళు. కానీ శీఘ్రస్ఖలనం, ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ సమస్య అనేది వేరు, సెన్సిటివ్ పెనిస్ అనేది వేరు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సెన్సిటివ్ పెనిస్ వల్ల మగవాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటి? ఒక్క మగాడికి ఈ అంగం ముందు భాగం సెన్సిటివ్, చాలా హైపర్ సెన్సిటివ్గా మారటం వల్ల తను ఫోర్ ప్లే చేస్తున్నప్పుడే, లేదా అమ్మాయికి పట్టుకున్నప్పుడే, హత్తుకున్నప్పుడే, కౌగిలించుకున్నప్పుడే, ఆమె బాడీ వచ్చి తను టచ్ అయినప్పుడే, ఇంకా సెక్స్ మొదలే కాలేదు అప్పటికే వీర్యం బయటకు రావడం జరుగుతుంది. ఇంకా కొంచెం 200 అడుగులు ముందేసి ఇప్పుడు సెక్స్ కోసం వెళ్ళి ఆమె బట్టలు తీసి, ఇతని బట్టలు తీసి, ఇంకా ప్రింటెడ్ కాలేదు, ఆమె చేయి తగిలియా లేదా ఆమె తొడలు తగిలినా, యోని తగిలినా, యోని బయటే వీర్యం బయటికి వెళ్ళేస్తుంటుంది. అంటే ఇంకా సెక్స్ మొదలే కాలేదు, ఆ కార్యమే మొదలు కాలేదు, ఆ వీర్యం బయటకు వచ్చేస్తుంటుంది. అదే సెన్సిటివ్ పెనిస్. ప్రీకమ్ అంటే ఏంటి? అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు, పక్క కూర్చున్నప్పుడు 2-3 చుక్కలు వస్తుంది, అది ప్రీకమ్. సెన్సిటివ్ పెనిస్ అంటే ఏంటి? ఇప్పుడు కూర్చున్నాడు, ఆమెతో ఫోర్ ప్లే చేస్తున్నాడు, ముద్దులు ముచ్చట్లు జరుగుతున్నాయి, ఆమె చేయి వచ్చి అంగం వైపు పట్టుకుంది అనుకోండి, అప్పుడు ఆమె చేతిలోనే వీర్యం బయటికి వచ్చేస్తుంది. ఇది సెన్సిటివ్ పెనిస్. మనం ఏకాంతంలో ఉండి కూడా మన బాత్రూంలో సబ్బులు అంగం వైపు సబ్బు తీసుకెళ్ళి సబ్బు పెడుతున్నా కూడా వీర్యం బయటికి వచ్చేస్తుంటుంది, అది సెన్సిటివ్ పెనిస్. ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే, శీఘ్రస్ఖలనం అంటే యోనిలో పెట్టాక 1 నిమిషం లోపల వీర్యం వెళ్ళిపోతే అది ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం. కానీ పెట్టకముందే, పెనిట్రేట్ చేయకముందే, అంగం పెట్టకముందే వెళ్ళిపోతుంది చూడండి, దానికే సెన్సిటివ్ పెనిస్ అంటారు. అసలు ఈ వ్యాధి హస్తప్రయోగం చేస్తే ఈ వ్యాధి వస్తుంది, ఈ సమస్య వస్తుంది. ఇప్పుడు ఒక మగాడు సెక్స్ చేసేటప్పుడు ఆ అనుభూతి ఎలా పొందుతారంటే, యోనిలో అంగం ఇలా స్ట్రోక్లు ఇస్తున్నప్పుడు ఆ సెన్సేషన్, ఆ కదలిక ఎక్కడెక్కడ తగులుతుంది, లోపల యోని గోడలకు తగులుతున్న అనుభూతి ఈ నరాలు మన బ్రెయిన్లో కలిగిస్తుంటాయి. ఇక్కడ కెమెరా పెట్టినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది, ఇక్కడ కనిపిస్తుంటుంది, లోపల కెమెరా పెట్టాం ఇక్కడ మనం యోనిలో, ఆ కెమెరా అనేది ఇక్కడ దాని స్క్రీన్ మీద ఇక్కడ కనిపిస్తుంటుంది. ఆ నరాలు ఈ సీన్ అంతా లోపల తీసుకెళ్ళి బ్రెయిన్ ఇక్కడ నుంచి కింద నుంచి పోయి రిఫ్లెక్సెస్, ఆ సిగ్నల్స్ అన్నీ ఇక్కడ మనకు ఆ థ్రిల్, ఆ ఎంజాయ్మెంట్, ఆ ప్లెజర్ కలిగిస్తుంటాయి. ఆ నరాల్లో సెన్సేషన్ నార్మల్ అంతసేపు సెక్స్ హాయిగా సాఫీగా సాగుతుంటుంది. ఈ నరాలు ఎప్పుడు సెన్సేషన్ బాగా పెరిగిపోతుందో అప్పుడు సెక్స్లో ఎంజాయ్మెంట్ కాదు, నరకయాతన పొందుతున్నాడు మగాడు. సెక్స్ అంటే భయపడతాడు. అక్కడ ఏమవుతుందంటే, ఫోర్ ప్లే చేసేటప్పుడు వీర్యం వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ ఉన్న సెన్సేషన్, అంగం ముందు బాగా ఉన్న సెన్సేషన్ పెరిగిపోవటం వల్ల యోనిలో పెట్టంగానే అక్కడ యోని వెచ్చదనం తడి ఈ నరాలు తట్టుకోలేవు. బ్రెయిన్కి అప్పుడు సిగ్నల్ వెళ్ళిపోతుంది, తీసేరు, వీర్యం బయటికి తీసేస్తుంది, వారి తొందర వీర్యం బయటికి వచ్చేస్తుంది. దీనికే సెన్సిటివ్ పెనిస్ అంటారు. హస్తప్రయోగం చేసుకోవటం వల్ల, అతిగా హస్తప్రయోగం బాగా చేసుకోవటం వల్ల, ఇప్పుడు 13 years మొదలు పెడితే మళ్ళీ 30 years వరకు చేసుకుంటూనే ఉంటాడు. ఓ 10-15 సంవత్సరాలు చేసుకునే వరకు ఇక్కడ వచ్చి కొన్ని కెమికల్స్ కూడుకొని ఈ భాగం చాలా సెన్సిటివ్గా మారుతుంది.
ఇప్పుడు చంకలు ఉన్నాయి కదండి, ఇప్పుడు చంకల పొత్తి కడుపులో ఏమైనా ముట్టుకుంటే గిలిగింతలు అవుతాయి మనకు. మనం ముట్టుకుంటే ఏం కాదు, పక్కన ముట్టుకుంటే మనం నవ్వుతుంటాం కదా, అక్కడ సబ్స్టెన్స్ పి అనే కెమికల్ కూడుకుంది కాబట్టి అక్కడ ముట్టుకుంటే సెన్సేషన్ బాగుంటుంది అక్కడ. అలాగే మనం ఎక్కడ ముట్టుకోమో మన శరీరంలో ఏ భాగంలో మనం చేయలేదో అక్కడ సబ్స్టెన్స్ పి అనేది కూడుకుంటుంది అక్కడ. మనం హస్తప్రయోగం చేసేటప్పుడు ఇక్కడ ముట్టుకోం, ఈ భాగాన్ని టచ్ చేయం, ఇలా చేస్తున్నాం కదా, ఈ భాగంలో వచ్చి ఈ సబ్స్టెన్స్ పి అని కూడుకోవడం వల్ల ఆ కెమికల్ సెన్సేషన్ పెరిగిపోతుంది. అమ్మ కరెంట్ షాట్ థ్రిల్ ఇలా కనిపిస్తుంది. యోని తగిలినా చేయి తగిలినా చల్ తన్నుకుంటూ వీర్యం బయటకు వచ్చి మన ప్రమేయం లేకుండానే తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది వీర్యం. అదే సెన్సిటివ్ పెనిస్. అది ఎందుకు వస్తుందంటే హస్తప్రయోగం వల్లే, లేదా బోర్లో పండుకొని అంగానికి బెడ్డుతో రాపిడి చేసి, ప్రోన్ మాస్టర్బేషన్ వల్ల, అతిగా పోన్ వీడియోస్ చూడటం వల్ల సెన్సిటివ్ పెనిస్ అనే ఒక ప్రకృతి ఇచ్చే రివార్డు మనకు దేవుడు కాదు, ప్రకృతి ఇచ్చిన రివార్డు. నార్మల్ సెన్సేషన్ అనేది ఒక వరము, సెన్సిటివ్ పెనిస్ అనేది ఒక శాపం. ఆ శాపం వచ్చి కూర్చుంది మన మీద, దానికి తీయాలి ఇప్పుడు. అది ఒక్కవేళ సెన్సిటివ్ పెనిస్ ఉన్నాడు ఎప్పుడు ఏ రోజు కూడా సెక్స్లో రాణించలేడు, భార్య మెప్పులు పొందలేడు. భార్య మెప్పు పొందాలంటే ఆమె సుఖపడే వరకు మనకు దమ్మునంత, ఆమె కోరుకున్నంతసేపు సెక్స్ చేయాలంటే సెన్సేషన్ నార్మల్గా ఉండాలి, అంగం సెన్సేషన్ నార్మల్గా ఉండాలి. ఆ సెన్సేషన్ ఎప్పుడు అతిగా అవుతుందో అక్కడి నుంచి కథ మొదలవుతుంది, వాడికి పతనం మొదలవుతుంది మగాడికి. కాబట్టి సెన్సిటివ్ పెనిస్కు పైతాలు తెలుసు కదండి, ఇక్కడ ఉన్న భాగంలో బాగా సెన్సేషన్ పెరిగిపోయింది, బ్రెయిన్లో ఉన్న కొన్ని కెమికల్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయాయి. ఇక్కడ ఉన్న సెన్సేషన్ తగ్గించినప్పుడు మళ్ళీ యోనిలో అంగం పెట్టినప్పుడు ఏ వెచ్చదనం తగలదు, ఏ సెన్సిటివ్ పెనిస్ లేకపోవడం లేదు, తొందరగా వీర్యం బయటికి రాదు, మళ్ళీ నార్మల్ డిశ్చార్జ్ త్రిశూల్ నార్మల్ చేస్తుంది. అంటే ఎంతసేపులో రావాలి బయటికి వీర్యం అంతసేపులో వస్తుంది. యునాని మందులతో సాధ్యమవుతుంది. మా దగ్గర ప్రీకమ్ ఉన్నా, సెన్సిటివ్ పెనిస్ ఉన్నా, ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ ఉన్నా, అంగస్తమన సమస్య ఉన్నా, వీర్య కణాలు తగ్గిపోయినా, వీర్యం చిక్కదనం తగ్గినా, దాని విస్కాసిటీ, క్వాలిటీ, క్వాంటిటీ తగ్గినా అన్నిటికీ చక్కటి పరిష్కారం ఉంటుంది. విన్నారు కదండి. సెన్సిటివ్ పెనిస్కి కొన్ని కెమికల్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం వల్ల సెక్స్తో చాలాసేపు రాణించలేము, అంటే చాలాసేపు సెక్స్ యోనిలో అంగం పెట్టలేము, ఉంచలేము. ఇంకా కోరిక ఉంటుంది, ఒక మగాడి కోరిక ఏంటంటే ఇంకా నా అంగం లోపల ఉండి ఇంకా నేను రాణించగలగాలి, ఇంకా కొంచెం సెక్స్ చేయగలగాలి, ఇంకా నేను బెడ్ మీద ఉండగలగాలి. దీనికన్నా ముందు చెప్పాను కదా, ఇంట్రావాజినల్ ఎజాకులేటరీ లేటెన్సీ టైం అంటారు. ఆ టైం ఆమె కోరుకునేంత టైం, ఆమె సుఖపడేంత టైం అప్పుడు ఉండదు మనకు సెన్సిటివ్ పెనిస్ ఉన్నప్పుడు. సెన్సిటివ్ పెనిస్ ఒక మగాడికి ఉందంటే, ఒక ఆడదానికి సుఖపెట్టాలంటే, ఒక స్త్రీకి సుఖపెట్టాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఆ సెన్సేషన్ తగ్గించినప్పుడు ఆ యునాని మందులతో మళ్ళీ సెక్స్లో రాణించగలుగుతాడు. మళ్ళీ బెడ్ మీద రచ్చ చేసి భార్య మెప్పులు, ఆమె సుఖపడుతుంది, ఆనందపడుతుంది. ఆమె నీ లైఫ్, ప్రతి మగాడి లైఫ్ బాగుండాలంటే బెడ్ బాగుండాలి. దాంపత్య జీవితం పోయిందనుకోండి, ఆర్థిక జీవితం, సామాజిక జీవితం రెండు పోతాయి. నేను రాత్రి ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాను, పగలంతా ఫెయిల్ అవుతున్నాడు, బిజినెస్ కూడా సరిగ్గా చేసుకోలేడు. అరే మా ఆవిడ ఏమనుకుంటుందో, ఆమె ఏమనుకుంటుంది. కానీ కొన్ని స్త్రీలు ఏమంటారంటే చెప్పేస్తుంటారు, ఏమండి మీరు 10 సార్లు వచ్చారు, ఒకసారి సుఖపడని అంటారు. కొందరు మనసులోనే మా ఆయన చేయలేడు, ఎందుకు బాధ పెట్టాలి, ఆయన చెప్పి బాధ పెట్టాలని. వాళ్ళకి చెప్పే నేను ఒకటే, మీరు మీ ఆయనకు టైమింగ్ ఇవ్వలేకపోతున్నాడు, సెక్స్లో టైమింగ్ లేదంటే మాకు సంప్రదించండి. టైమింగ్, పవరు, కణాలు, వీర్యం అన్నీ పెంచుకోవచ్చు, చిక్కదని కూడా పెంచుకోవచ్చు. మీరు బెడ్డులో మీరు రాణించగలుగుతారు. మళ్ళీ పాత వైభవం, పాత యవ్వనం తిరిగి వస్తుంది. విన్నారు కదండి ప్రేక్షకులు. మీలో ఇట్లాంటి సమస్య ఉండుంటే వరల్డ్ వైడ్గా ఎక్కడున్నా మీరు నాతో సంప్రదించవచ్చు. ఫోన్ మీద పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడచ్చు. మిస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా అన్నీ మీకు తీరిపోతాయి. దగ్గరలో ఉంటే వచ్చే సౌలభ్యము, సౌకర్యము నేను అందుబాటులో ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకుని సమస్యను బయటపడచ్చు. అప్పటి వరకు సెలవు. ఓకే డాక్టర్, రైట్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
I Dream. And don't forget to subscribe to iDream.